రాష్ట్రంలో విద్యుత్ బస్సు ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. సామాన్యులపై భారం మోపకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు పెంపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లుగా సమాచారం. 30 కిలోమీటర్లలోపు పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు రూపాయి పెరిగే అవకాశం ఉంది. విద్యుత్, రహదారి రవాణా సంస్థల ఆదాయ వ్యయాలు, నష్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సంస్థల పరిస్థితిని వివరించిన అధికారులు ప్రభుత్వ విధానాలు ఆర్థిక సాయంతో కొంతమేర గాడిన పడినప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అదనపు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల నిర్మాణం కోసం 2144 కోట్ల రూపాయలు అప్పులు చేశామని పేర్కొన్నారు. కోతల్లేని విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతో విద్యుత్ కొనుగోలుకు 2700 కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా కోసం 2400 కోట్లు ఖర్చు చేస్తున్నామని నివేదించారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలను గట్టెక్కించడానికి ప్రభుత్వ సాయంతో పాటు ఛార్జీల పెంపు తప్పదని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. సామాన్య గృహ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 100 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల మోత నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారు. అంతకన్నా ఎక్కువగా వినియోగించే వారికి స్వల్పంగానే పెంపు ఉండాలని స్పష్టం చేశారు. మొత్తం 86 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 60 లక్షల కనెక్షన్లు 100 యూనిట్ల లోపు మాత్రమే వినియోగిస్తాయని, ఎక్కువ మందిపై ఛార్జీల భారం ఉండబోదని విశదీకరించారు. పరిశ్రమల యాజమాన్యాలు 10% వరకు ఛార్జీల పెంపు భరించేందుకు గతంలో అంగీకరించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఛార్జీల పెంపుదల 7% లోపు మాత్రమే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీకి 2275 కోట్ల రూపాయల అప్పుతో పాటు ప్రతి నెలా నష్టాలు వస్తూనే ఉన్నాయని అధికారులు వివరాలు ముఖ్యమంత్రికి నివేదించారు. సంస్థను ఆదుకునేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటున్నా ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బస్సు ఛార్జీల పెంపు కూడా స్వల్పంగానే ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి, అంతకు పైన ₹2 మాత్రమే పెంచాలని నిర్దేశించారు. పేదలపై భారం పడకుండా ఛార్జీలు పెంచాలని స్పష్టం చేశారు. మిగతా బస్సుల్లో ఛార్జీల పెంపు 10%కి మించొద్దని ఆదేశించారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గురువారం ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించనుంది. సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, ఆ దిశగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.